పాము ప్రత్యక్షమైన సంఘటన. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో పద్మమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఊర్లోని కల్లు దుకాణం ముందు మహిళ మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మహిళ కుడి కన్ను భాగంలో రక్తపు గాయాలు ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. కల్లు దుకాణం నడిపిస్తున్న వ్యక్తిపై మహిళా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చెప్పాను కదా సార్, ఆల్రెడీ ఒక నెంబర్ వస్తుందని చెప్పి ఇంతకుముందు కూడా చెప్పింది మాకు. అయితే ఆ నెంబర్ మీదనే మాకు కూడా అనుమానం ఉంది. నా ముందర కూడా వచ్చింది. వస్తే 2-3 సార్లు ఫోన్ కూడా లేపలేదు నా ముందర. ఎందుకంటే నేను బెదిరించిన ఇంతకుముందు, నీవు ఇట్లా వేసుకుంటా పోతే నాకేమైనా పేరు వెళ్ళిపోతుంటుందా అని చెప్పి చెప్పిన. ఊరికే తాగకు, ఎవరు నీతో మంచిగా ఉంటారు, తాగితే ఎందుకు అట్లా తాగుతున్నావు, మేము కూడా రావాలన్నా వద్దా అని చెప్పి కూడా బెదిరించాను. బెదిరిస్తే కూడా సరే నేను మానేస్తా, అంత మంచిగా ఉంటా, నా పని నేను చేసుకుంటాను. ఇప్పుడు నిన్న ఫోన్ చేస్తే ఇట్లా జరిగింది. నిన్న ఫోన్ చేసి మాట్లాడిందంట, నేను మంచిగా ఉంటా, 2-3 రోజుల్లో నేను పని చూసుకున్నా, నా పని మీద నేను చేసుకుంటా అని అన్నదంట నిన్న ఫోన్ చేసి. నంబిరాలు బయట పడాలి, ఎవరైనా సరే, నా సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా బయట పడాలి. నేను మా అమ్మ కుక్కలో నువ్వు ఎందుకు చంపారు ఇట్లా? మా అమ్మ కంటిన్యూ ఒక నెంబర్ వస్తుండే, ఆ నెంబర్ అయినా చంపిండన్న డౌట్ ఉంది. రోజు అదే ఫోన్ నెంబర్ వస్తుండే.